బడ్జెట్ పెడుతున్నా కానీ సక్సెస్ రేటు పెద్దగా ఉండకపోవడం, రెవెన్యూ జనరేట్ కాకపోవడంతో చిన్న సినిమాల మీదకి షిఫ్ట్ అవుతున్నారు జనాలు. అంతేకాదు స్టార్లు లక్షలు పెట్టి చేసిన పబ్లిసిటీ కంటే బాగుందన్న మౌత్ పబ్లిసిటీతోనే చిన్న సినిమాలు జెన్యూన్ గా సూపర్ హిట్ అయ్యి ఇండస్ట్రీని నిలబెట్టడానికి హెల్ప్ చేస్తున్నాయి. చిన్న సినిమాల హిట్ తో ఇండస్ట్రీ కళకళలాడుతోంది. అది కూడా మౌత్ పబ్లిసిటీతో జెన్యూన్ హిట్ కావటంతో బాక్సాఫీస్ కూడా కాస్త ఊపిరి పీల్చుకుంటోంది. అలా చిన్న సినిమాగా వచ్చి చాలా మంది సినిమాలు చేయటానికి హెల్ప్ చేసిన సినిమా బేబీ. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి. బేబీ సినిమా ముందు వరకు జస్ట్ అప్కమింగ్ హీరోయిన్లే. కానీ బేబీ రిలీజ్ అయ్యాక మోస్ట్ హ్యాపెనింగ్ పెయిర్ అయ్యారు. అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది బేబీ మూవీ. 2023లో 10 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కించిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ బేబీ మూవీ రిలీజ్ అయి 100 కోట్ల మార్క్ క్రాస్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కార్తికేయ 2 రిలీజ్ అయింది. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా 2022లో చందు మొండేటి డైరెక్షన్ లో వచ్చిన ఈ చిన్న సినిమా 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 120 కోట్ల మార్క్ రీచ్ అయి అందరినీ సర్ప్రైజ్ చేసింది. తెలుగులో మంచి టాక్ రావటంతో పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేశారు టీం. దాంతో ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ 120 కోట్ల బిగ్ సక్సెస్ అయింది. ఇక ₹1 కోటి థియేటర్లోకి వచ్చిన బలగం సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్, సక్సెస్ నెక్స్ట్ లెవెల్లో హాట్ టాపిక్ అయింది. ఈ సినిమా దాదాపు 30 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. ఇక అప్కమింగ్ ఆర్టిస్టులతో అనుదీప్ చేసిన జాతిరత్నాలు సినిమా 6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 70 కోట్ల మ్యాసివ్ కలెక్షన్లు రాబట్టి చిన్న సినిమాల సత్తాని మరోసారి ప్రూవ్ చేసింది. అడ్విశేష్ హీరోగా వచ్చిన గూఢచారి సినిమా 6 కోట్లతో తెరకెక్కింది. అయితే ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా థియేటర్లోకి వచ్చిన ఈ చిన్న సినిమా 25 కోట్లు కలెక్ట్ చేసి మంచి హిట్ అందుకుంది. ఆ సినిమాతోని శేష్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోల లిస్ట్ లో జాయిన్ అయ్యాడు. అంతేకాదు గూఢచారి 2 కూడా తెరకెక్కిస్తున్నాడు. చిన్న సినిమాలే కాదు, స్టార్ హీరోలు లేని సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపే రిజల్ట్ అందుకున్నాయి. వీటిలో సాయిధరం తేజ్ లాంటి మిడ్ రేంజ్ హీరోతో తెరకెక్కిన విరూపాక్ష ఏకంగా 90 కోట్ల కలెక్షన్లు దాటి అందరినీ సర్ప్రైజ్ చేసింది. విరూపాక్ష డైరెక్టర్ కూడా కొత్తవారే కావటం, సినిమాలో కంటెంట్ కావాల్సినంత ఉండటంతో చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ అయింది విరూపాక్ష. ఇక అంతకుముందు కోవిడ్ లో రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసి సినిమాలు రిలీజ్ చేస్తే జనాలు చూస్తారన్న కాన్ఫిడెన్స్ ఇచ్చిన చిన్న సినిమా ఉప్పెన. వైష్ణవ్ తేజ్, కృతి జంటగా బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన ఉప్పెన 100 కోట్ల కలెక్షన్లు దాటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. కొత్త వాళ్లు, ఏమాత్రం ఆడియన్స్ కి తెలియని వాళ్లు చేసినా కూడా కంటెంట్ రీచ్ అవ్వటంతో బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ చిన్న సినిమా ఉప్పెన.